1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ముందు చెల్లిస్తున్నాను. మరి వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. మరి దేవుని మహాకృప బట్టి మనం ఇంచుమించు ఈ 11 నెలలు ఈ 2023లో జీవిస్తానికి దేవుడు సహాయం చేశాడు. మరి దేవుని చిత్తమైతే మన ఎదుట 31 రోజులు ఉన్నాయి. ఈ 31 రోజుల తర్వాత దేవుని చిత్తమైతే మన నూతన సంవత్సరం ప్రవేశిస్తాం. మరి దానికి ముందు ఈ 31 రోజులు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అవునండి, మరి 25వ తారీఖు క్రిస్మస్, ఒక మంచి శుభదినము. దాని తర్వాత నూతన సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. బట్ ఇవన్నీ మనము పండగ ఈ హడావుడంతా పక్కన పెడితే ఈ 31 రోజులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని మనం ఒకసారి కూర్చొని ఆలోచిస్తే, దేవుడు మనల్ని మనము పరీక్షించుకోవడానికి సమయం ఇచ్చాడనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 31 రోజులు ఒకడు జీవితంలో చాలా ముఖ్యమైన దినములు అని చెప్పచ్చు. పాత వ్యక్తిగా కొత్త సంవత్సరానికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలేస్తాం వల్ల ఏం జరగదండి. ఎందుకంటే మనం అలాగే ఉంటాం. అదే ఇల్లు, అదే వస్తువులు, అదే మనుషులు. హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా చప్పట్లు కొట్టేసి అరిచేసిన మాత్రాన మనకి దేవుడు న్యూ ఇయర్ నూతన హృదయం ఇస్తాడని గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే నూతన హృదయం పొందుకుంటానికి పాత హృదయం వెలిగిపోవాలి. అదే ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి ఏం చేయాలి, ఎలాగ మనం సిద్ధపడాలి అనే విషయాలు మనం ఈరోజు చూడబోతున్నాం. నాకు తెలుసు కొంచెం చాలా ఆలస్యమైంది, క్షమించండి. అయినప్పటికీ దేవుని వాక్యము మనం ధ్యానించాల్సి ఉంది. ప్రతిరోజు ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో, ఎన్ని పనులు ఉన్నప్పటికీ పక్కన పెట్టి రోజు ఇలాగా ఆన్లైన్ ద్వారంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మరి మీరు రాజుల చరిత్ర ఇంచుమించు ఇప్పటికే మనం అనేక మంది రాజులు, ముఖ్యంగా ఇశ్రాయేలు రాజులందరూ మనం ధ్యానించాం. ఇంకా యూద రాజుల గురించి మనం ధ్యానించలేదు, ప్రవేశించలేదు. ఇంకా ఆ సీరియస్ మనం వెళ్ళలేదు. ఎందుకంటే మన ముందున్న నెల చాలా ముఖ్యమైన నెల. మన క్రిస్మస్ సందేశాలు మనం ధ్యానించాలి. అంత మాత్రం కాదు, ఈ నూతన సంవత్సరం ప్రవేశించక ముందు మన హృదయానికి కావాల్సిన మాటలు కూడా మనము వింటూ సిద్ధపడాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఆ కింగ్స్ సీరియస్, రాజుల చరిత్ర, అది నేను దేవుని జీవితమైతే మరలా ఈ మన ఎదుటిన్న పండగ అంతా తొలగిపోయాక లేకపోతే అయిపోయాక మరలా స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మరి ఏమైనప్పటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రతిరోజు మీ మధ్యకి దేవుని వాక్యాన్ని తీసుకొస్తానికి ప్రభు కృప చూపిస్తున్నాడండి. నిజంగా నేను ఇలాగా నాకు ఇంత శక్తి కానీ ఇంత సామర్థ్యం కానీ లేదు, ఒక సామాన్యమైన వాడని. అయినప్పటికీ దేవుడు ఇంచుమించు 21 మే నెల నుంచి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమం ద్వారంగా ఎంతోమంది జీవితాలు దేవుడు ప్రభావితం చేశాడు. ఎంతోమంది దేవుని వాక్యములను మర్మములు గ్రహించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అది ఒకళ్ళు అవనివ్వండి, ఇద్దరు అవనివ్వండి, ముగ్గురు అవనివ్వండి, అది ఎంతమంది ముఖ్యం కాదు. కానీ ప్రభు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఇంచుమించు ఈ 2 సంవత్సరములు ఆయన కృపను మన పట్ల చూపించినందుకు ప్రభువుని స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక క్లుప్తమైన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అయోగ్యుని, అపవిత్రమైన వాడిని తండ్రి, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను నాకు ఏ అర్హత లేదు నాయన. నీ అమూల్యమైన రక్తముతో నన్ను శుద్ధి చేయి ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన మాటలు నాకు అనుగ్రహించిన ఆయన. ఏ ఉద్దేశముతో నైనా తల్లి గర్భంలో కోరుకున్నావు, ఎన్నుకున్నావో, ఏ ఉద్దేశముతో నన్ను రూపించా ఆ ఉద్దేశం నెరవేర్చేయ నాయన. ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలనైనా ఈ కార్యక్రమం వీక్షిస్తుండగా వారితో నువ్వు మాట్లాడు నాయన. అయ్యా, నీ మాటలు నాయన ముత్యము లాంటివి, నీ మాటలు నాయన తేనె లాంటివి, నీ మాటలు నాయన ఖడ్గము లాంటి శుద్ధి చేసేవి నాయన. నీ మాటలు మాకు ఈ సమయంలో అనుగ్రహించి మన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి అనే అంశాన్ని గురించి మనము ధ్యానిద్దాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేకపోతే సెల్ఫ్ టెస్ట్. ఏమండి, చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్ రాసే ముందు టీచర్ గారు మనకి ఏం చేస్తారు, సెల్ఫ్ టెస్ట్లు పెడుతుంటారు. లేకపోతే మిడ్ టర్మ్ ఎగ్జాము, వీక్లీ ఎగ్జాము, హాఫర్లీ ఎగ్జాము, క్వార్టర్లీ ఎగ్జామ్స్. అది కాకుండా చాలాసార్లు మనకి టెస్ట్లు ఉన్న బుక్స్ ఇస్తుంటారు, శాంపిల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తుంటారు.
అలాగే మన జీవితంను కూడా మనం పరీక్షించుకునే సమయంలో మనం ఉండాలనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఎంత మనము హడావుడిలో ఉన్నామంటే, లేకపోతే తొందరపాటులో ఉన్నామంటే, మనము ఇతరులని పరీక్షిస్తుంటాం. మనము చాలాసార్లు మన పాస్టర్ గారిని పరీక్షిస్తుంటాం, విశ్వాసులను పరీక్షిస్తుంటాం, భార్యని, లేకపోతే భర్తను, లేకపోతే బిడ్డలను, లేకపోతే పక్కింటి వారిని, లేకపోతే ఎదురింటి వారిని మనం పరీక్షిస్తుంటాం. ఏమండి, ఈ విషయంలో మీరు సరిలేరు, అది కరెక్ట్గా లేరు, మీరు ఇది కరెక్ట్గా లేరు అని చాలాసార్లు మనం చెప్తాం, వారికి రాస్తాం. లేకపోతే ఇలాగా ఎవరికైనా ఒక సెల్ ఫోను లేకపోతే ఒక కెమెరా ఉంటే వారితో రికార్డ్ చేసి వాళ్ళని మనం యూట్యూబ్లో విమర్శిస్తుంటాం. కానీ ఇంతవరకు ఎవరు కానీ వారు తప్పులు వారు బయటకు చెప్పిన వారు లేరండి. ఇతరుల తప్పులు బయటకు చెప్పిన వాళ్ళని మనం బోల్డ్ మందిని చూస్తుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం మొదటగా మోకరించే వ్యక్తి, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వ్యక్తి తన జీవితంలో దేవునితో పాటు నడుస్తున్నాడా లేడా అని తెలుసుకోవాలనుకుంటే, తనకి విరిగిన హృదయం ఉందా లేదా అని తెలుసుకోవాలని మీరు ఒకలా భావించుంటే చూడండి, మొదటగా అలాంటి వ్యక్తికి తన పాపములు కనబడుతుంటాయి. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి అని మనము ప్రార్థనలు కూర్చున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారంగా నిజంగా మనం ప్రేరేపించబడినప్పుడు, దేవుడు మన కళ్ళు మూసుకున్నప్పుడు మన పాపాలు చూపిస్తుంటాడు. మనలో ఉన్న కోపము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న ఈర్ష్య, మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న వ్యభిచారము, కామము, లోభము, ధనాపేక్ష, ఇలాంటి కార్యాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తుంటాడు. చాలాసార్లు ప్రభు ఎత్తి చూపించినప్పటికీ మనం దానిని ఒప్పుకోవడం వలన, దాన్ని అలాగే మొరగబెట్టిన వలన, దాన్ని అలాగే ఆ పాపముతో మనము జీవితం కొనసాగుతున్నప్పుడు మన హృదయము కఠినమైపోతుంటుంది. చూడండి, చాలాసార్లు ఈరోజు డాక్టర్లు ఏమంటే క్యాన్సర్ మీరు ఎలాగ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ ప్యాంప్లెట్స్ పెడుతుంటారు అక్కడక్కడ. అంత మాత్రమే కాదు, ఏమంటే మీకు కరోనా ఉందా లేదా, జ్వరం ఉందా, ఇంత మీకు దగ్గుందా, ఏమంటే మీకు సాచురేషన్ ఎంత ఉందా అని మీరు పరీక్షించుకోండి మీరు ఇంట్లోనే అని మనం ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నో చూసాం. అలాగే ఒక హృదయ స్థితిని ఎలా పరీక్షించుకుంటాడు? ఒక హృదయ స్థితి ఎలా ఉందని ఎవరికి తెలుసు? ఏమండి, నీ హృదయ స్థితి నీకే తెలుసు. నీ హృదయ స్థితి నీకు తెలుసు, దేవునికి తెలుసు. దావీదు మహారాజు గొప్ప సేవకుడు, దేవుని సేవకుడు, దేవుని హృదయానుసారమైన దావీదు ఒక కీర్తనలో ఇలా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చూద్దామా? కీర్తనలు 139. దయచేసి మీరు కూడా మాతో పాటు బైబిల్ తెరవండి. నాకు తెలుసు మీరు బహుశా అప్పుడే పడుకుని ఉంటారేమో, లేకపోతే బైబిల్ దూరంగా ఉందేమో, లేకపోతే ఇంకా బెడ్ లైట్ వేసుకుని పడుకుని పోదాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మాతో పాటు వాక్యం చూడండి. వాక్యంను ధ్యానించి మీరు నిద్రపోతాం మంచిది. కీర్తనలు 139, కీర్తన 139 23, 24 వచనం చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దావీదు తను దేవునితో ఒక దగ్గర సహవాసం కలిగి ఉన్న వ్యక్తి అనేది మనందరికీ తెలుసు. దావీదు జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో కూడా మనకు తెలుసు. కానీ దావీదు ప్రార్థించినప్పుడు, లేకపోతే కీర్తన ద్వారంగా పాడినప్పుడు, లేకపోతే తన హృదయములో దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుని దగ్గర తను అడిగే ఒక విన్నపము చాలా ఒక ప్రశస్తమైన విన్నపముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనం చాలాసార్లు ప్రార్థన అడిగినప్పుడు, ప్రభా నాకు ఇల్లు దయచేయి, నాకు ఉద్యోగం దయచేయి, నాకు ఎగ్జామ్లు క్లియర్ చేయాలి ప్రభా, నాకు వివాహం దయచేయి, గర్భఫలం దయచేయి అని అనేక వాటిని అడుగుతుంటాం. అలా నీ హృదయంలో అడుగుతాం, తప్పేం లేదు. కానీ దావీదు అడిగే ప్రార్థన విన్నపము వ్యత్యాసముగా ఉంటాం మనం చూస్తున్నాం. తను దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు దావీదుకి అప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో విధమైన పోరాటాలు ఉన్నాయి. కానీ దావీదు దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు మనకి తెలుసు. తను దేవునితో అంటున్నాడు ఏమన్నంటే, అంటే ఆ కీర్తన చదివితే మనకు బాగుంటుంది కానీ మనకు సమయం లేదు. దేవా, నన్ను పరీక్షించి పరిశోధించుము. దేవా, నన్ను పరీక్షించు నాయన.
దేవా నన్ను పరిశోధించు నాయన. ఎలాగ పరీక్షిస్తాం? ఏమండి ఈరోజు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ అంటే చాలా భయపడుతుంటారు. భోజనమేమి పడుకుంటామేమి కూడా మానేసి రాత్రులను పగలు పుస్తకాలు పట్టుకుని వారు చదివే విధానం చూసినప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏమండి చాలా కష్టపడతారు ఈరోజు పిల్లలు పాపం. ఆ ఎగ్జామ్లో ఎలాగన్నా మేము మంచి మార్కులు కొట్టాలి, మంచి ఒక యూనివర్సిటీలో రావాలి, ఐఐటి రావాలి, ఏమంటే ఒక మంచి అమెరికాలో ఒక మంచి సీటు దొరకాలి కాలేజీలో అని కష్టపడి చదివే ఎంతోమంది మనం చూస్తున్నాం. వారు ఎంతో త్యాగం చేస్తుంటారు. కానీ వారు కష్టపడినది, వారు ప్రయాసపడినది, వారు చదివినదంతా ఎలాగా మనం తెలుసుకోగలుగుతాం? వారు మార్కులు బట్టి మనం తెలుసుకుంటాం. వాళ్ళు చెప్పవచ్చు, చాలామంది అంటారు, అన్న నేను రాత్రంతా కష్టపడి చదివానన్నా, 6 నెలలు కష్టపడి చదివాను, అయినప్పటికీ నాకు బ్యాంకులో నాకు ఎగ్జామ్లో నేను పాస్ అవ్వలేదని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మనం కష్టపడిన మాత్రమున, మనం ఎంతో త్యాగం చేసిన మాత్రమున పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయా లేదనేది మనం చెప్పలేం. ఏమంటే అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఏం పరీక్షిస్తాడు? మన హృదయ ఆలోచనలు పరీక్షిస్తుంటాడు. మన హృదయంలో ఉన్న ఆశలు, వాంఛలు, కోరికలని పరీక్షించి పరిశోధిస్తుంటాడు. దేవుడు ఈరోజు మనకు చాలా ఇచ్చి ఉన్నాడు. తినడానికి ఆహారం, ఉండటానికి స్థలము, ఏమంటే పడుకుంటానికి మంచము, ఎన్నో ఇచ్చాడు దేవుడు మనకి. ఎంతోమందికి లేని స్లాగెత్తి ఇచ్చాడు. ఏంటంటే జీవము. కానీ ఆ జీవముతో మనం ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఏమి చెయ్యాలి? ఏం సాధించాలనుకుంటున్నాం? లోకరీతైన వాటితో మనము గొప్పవాళ్ళు అవ్వాలి అనుకుంటుంటాం. కానీ దావీదు తను దేవుని సన్నిధిలో ఏమని అడుగుతున్నాడు? దేవా, నీకు నాకు మధ్య ఒక చెడు ఆలోచన ఉందా? అసూయ తలంపు ఉందా? నీకు భయపడిన కార్యాలు, హీనమైన ప్రవర్తన ఉందా నాయన? ఎత్తి చూపించు ప్రభా, నేను ఒప్పుకుంటాను నాయన. ఒక భక్తుడు తన జీవితంలో ఎంతగా దేవునితో సన్నిహితంగా ఉంటాడో, ఎంతగా దేవునితో అనుదినం నడుస్తాడో అంతగా తన మనస్సాక్షి చురుగ్గా ఉంటుందండి. చాలాసార్లు ఈ రోజుల్లో ముఖ్యంగా మనం ఎవరికైనా ఏమండి ఇది చేసింది మీరు కరెక్ట్ కాదు, ఇలాగ మీరు సిగరెట్లు తాగకూడదు, ఇలా మీరు సినిమాలు చూడకూడదు, ఇలా మీరు తప్పు చేయకూడదండి, మీకు యమన బిడ్డలు ఉన్నారు అన్నీ అంటే వాళ్ళకి చాలామంది కోపం వచ్చేస్తారు. ఎవరయ్యా నువ్వు అన్నీ చెప్తుంటావు, మా జీవితం మా ఇష్టం. ఏమని చాలామంది యవనస్తులకి, బ్రదర్ మీరు జాబ్ చేయాలి, లేకపోతే మీరు ఈ సినిమాలు వ్యసనాలు మానేయాలి, మీరు దేవునికి సమర్పించుకోవాలంటే మాకు తెలుసులే, మీ జీవితం మీద మీరు చూసుకోండి అంటుంటారు. ఏమంటే అలాగా కోపిష్టి మాటలు మాట్లాడుతుంటారు. కానీ దావీదు అలాగ దేవుని నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అనే ప్రార్థన చేసి తన ఇష్టం వచ్చినట్లు జీవించలేదండి. నాతాను ప్రవక్త వచ్చి తన తప్పుని చెప్పినప్పుడు నాతాను ప్రవక్తను పట్టుకొని, ఏరా నువ్వు ఎవడరా, నువ్వు నేను రాజుని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సేవకుడివి, నేను చేసిన తప్పు నువ్వు అడుగుతాను ఎవరురా అనలేదండి. తన జీవితంలో దేవుడు పాపం ఎత్తి చూపించినప్పుడు అతను తనకంటే తక్కువడైనప్పటికీ తను దేవుని సేవకుడు, తను చెప్పినది దేవుని విషయం అనేది తను తీసుకొని పశ్చాత్తాపడినట్లు మనం చూడగలుగుతున్నాం. తన హృదయాన్ని కఠినం చేసుకోలేదు. దేవా నన్ను పరీక్షించు, పరిశోధించు. అందుకే కీర్తన 51 అంటాడు, దేవా నువ్వు విరిగి నలిగిన హృదయముని అలక్ష్య పెట్టవు కదా. ఈ సంవత్సరపు చివరికి మనం చేస్తున్నాం. ఇంకొక నెల రోజులు మన ఎదుట ఉంది. ఈ నెల రోజులు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవా ఈ 11 నెలలను కాచి కాపాడు. ఈ 11 నెలలనైనా నిన్ను ఎక్కడ బాధ పెట్టానయ్యా, ఎక్కడ నీ విసిగించాను ప్రభా, ఎక్కడ నీ మార్గం నేను తొలగిపోయానయ్యా, ఏ విషయముల్లో నేను చిత్తమును చేయలేదా, ఏ వ్యసనములు, ఏ దుష్కార్యము నేను బానిసగా ఉన్నాను నాయన. దేవా నా నుంచి నాకు విడుదల కావాలి నాయన, నాకు ఎత్తి చూపించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనలో ఉన్న లోపములు, మనలో ఉన్న బలహీనతలు దేవుని వాక్యమైన అర్థమును ఎదుట పెట్టుకొని మనం సరిచేసుకోవాల్సిన సమయం అనేది మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే పౌలు కొరింథీ సంఘానికి ముఖ్యంగా 2 కొరింథీ 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం మాటలు చెప్తున్నాడో ఒకసారి చూద్దామా? 13వ అధ్యాయము 5వ వచనం. తన చివరి ఉత్తరము కొరింథీలో ఉన్న సంఘము
మనందరికీ తెలుసు, బాగా ధనవంతులైన సంఘము, దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందిన సంఘము. పౌలు ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలతో కన్నీటితో కట్టిన సంఘము. కానీ పౌలు ఆ 2 కొరింథీ చివరి అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ సంఘములు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దామా? 2 కొరింథీ 13 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. చాలు. ఇక్కడ పౌలు చాలా చక్కని మాటలు చెప్తున్నాడు. చక్కని మాటలు అనొచ్చు, అది విశ్వాసంగా ఉన్నవారికి. విశ్వాసం లేని వారికి కఠినమైన మాటలు అనొచ్చు. పౌలు కొరింథీ సంఘాన్ని కట్టాడు, పునాదిరాయి ఆయనే వేశాడు. పౌలుని ఎంత హేళనగా మాట్లాడారో, ఎంత అవమానించారో, ఎంత ఎగతాళి చేశారో. కొరింథీ సంఘము కొరింథీ పట్టణము బాగా ధనమున్న పట్టణం, ఒక గొప్ప వ్యాపార నిలయం అది. కానీ వారు ఇచ్చే విషయంలో దేవుని సేవకులు కావనివ్వండి, సంఘం కావనివ్వండి, యెరూషలేములో ఉన్న విధవరాలు కావనివ్వండి, బలహీనమైన వారు కావనివ్వండి, వారు అన్ని సంఘముల కంటే, రోమా సంఘానికంటే, ఎఫెసీ సంఘానికంటే, ఫిలిప్పీ సంఘానికంటే చాలా వెనకబడి వారుగా ఉన్నారనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పౌలు చివరి హెచ్చరిక వెలికిస్తున్నాడంటే, వీళ్ళు చివరిగా వచ్చిన పౌలుని ఎంత హేళనగా మాట్లాడారంటే, పౌలు నువ్వు పొట్టోడివి, ఆ పాత బట్టలు వేసుకుంటావు, ఆ మొహం అంతా రక్కులు దెబ్బలు, నువ్వు ఆనందంగా ఉండవు, మమ్మల్ని ఆనందంగా ఉండవు, నువ్వు సంతోషంగా ఉండవు, మమ్మల్ని సంతోషంగా ఉండవు, ఎప్పుడు చూసిన సులువు అంటావు, ఎప్పుడు చూసిన బాధలు అంటావు, ఎప్పుడు చూసిన కష్టాలు అంటావు, ఎప్పుడు చూసిన క్రీస్తు కోసం త్యాగం చేయాలంటావు, ఇవన్నీ మాకు సెట్ అవ్వదు పౌలు అని పౌలుని కొన్నిసార్లు హేళనగా మాట్లాడావు. ఏమండి, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే మేము అపోలో సంఘస్థుల వాళ్ళమి, కైఫ సంఘస్థుల వాళ్ళమి, మేము ఆ సంఘస్థుల వాళ్ళమి, ఈ సంఘస్థుల వాళ్ళమని పౌలు వారిని రక్షణలో నడిపించినప్పటికీ పౌలుని చులకనగా హేళనగా మాట్లాడినట్టు మనం చూస్తాం. అందుకే పౌలు ముఖ్యంగా 1 కొరింథీ 2 కొరింథీ మీరు చూసినట్లయితే పౌలు అంటాడు ఏమనంటే, నేను క్రీస్తు అపోస్తులని అంటాడు. అంత మాత్రం కాదు, ఇది నేను దేవుని చిత్తం ప్రకారము అపోస్తులని అంటాడండి. ఎక్కడ అంత నొక్కి చెప్పాడు. అపోస్తులు అంటే ఏ స్పెషల్ అంబాసిడర్ ఫర్ ఎ స్పెషల్ మెసేజ్. దేవుని కోసం ఒక ప్రత్యేకమైన సువార్తను చెప్పే ఒక ప్రత్యేకమైన రాయబారు. ప్రత్యేకంగా అంటే ఒక దేవుడు కోరుకున్నాడు. పౌలు కోరుకోలేదు ఈ పరిచర్యని, దేవుని సేవని. దేవుడు పౌలుని కోరుకున్నాడు. ఆ దేవుని చిత్తం అనేది 1 కొరింథీ 2 కొరింథీలో మనము ఆ ఉత్తరముల్లో మనం చూస్తుంటాం. ఈ కొరింథీ సంఘస్థులు పౌలుని వారు చులకన చూస్తూ మాత్రం కాదు, పౌలుని చాలా హేళనగా మాట్లాడేవారు. పౌలు అందుకే వారి గురించి చివరగా హెచ్చరిక రీతిగా ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు విశ్వాసములో ఉన్నారా లేదా. ఒక అవిశ్వాసికి ఒక విశ్వాసికి వ్యాసం ఎలా తెలుసుకుంటాం? ఎలాగ నువ్వు తెలుసుకోగలుగుతావు నువ్వు విశ్వాసములో ఉన్నావా, విశ్వాసములో లేవా అని? దేవుని వాక్యం మనం చదివినవాడు విశ్వాసముతో ఉంటాడు. దేవుని వాక్యముని వినువాడు విశ్వాసంతో ఉంటాడు. ఏమన్నా ఇలా వాక్యం చెప్తుంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను పాటలు పాడతలేదు, ఇక్కడ నేను చప్పట్లు కొడతలేదు, ఇక్కడ నేను కథలు చెప్తలేదు, లేకపోతే మీకు ఇష్టమైన నేనేమి డ్యాన్స్ ఆడతలేదు, లేకపోతే నేనేం డ్రామా చెప్తలేదు, ఇలాంటి నేనేమన్నా ఒక మీకు తెలియని సంగతులు అదిగో ఇదిగో అని చెప్తలేదు. ఇక్కడ వాక్యం ఉన్నట్టు చెబుతున్నప్పుడు అందరికీ ఇష్టం ఉండదు. వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరికి వాక్యం వినాలని ఆశిస్తారు? దేవుని పట్ల ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో, ఎవరైతే వారి జీవితంని, ఎవరైతే వారి ప్రవర్తనను మార్చుకోవాలి, నేను శుద్ధి చేయబడాలి, ప్రభు భయభక్తులను కలిగి ఉండాలి అని ఆశ కలిగి ఉంటారో అలాంటి వారు వాక్యం వినాలని ఆతృత పడుతుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంత మాత్రం కదా ఏమంటున్నాడు చూడండి, దయచేసి ఎక్కడి నుంచి ఆపారు అక్కడి నుంచి చదవండి. 5వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనం. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. ఇక్కడ ఎంత కొరింథీ సంఘం ఉన్న సంఘములన్నిటిలో పౌలుని ఎక్కువగా విసిగించిన సంఘము కొరింథీ సంఘమే. కొరింథీ సంఘంలో ఉన్న వారికి అన్నం లేవా, డబ్బులు లేవా, ఉద్యోగాలు లేవా, ధనము లేదు, అన్నీ ఉన్నాయి. ఏమన్నా చూడండి, ఈరోజు సంఘంకి, దేవుని సేవకులకి
ఈరోజు విశ్వాసులకి నిన్ను పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, అనేకమైన ఘనమైన సంఘాలు ఉన్నాయి, సామాన్యమైన సంఘాలు ఉన్నాయి. కానీ ఒక సంఘము దేవుడు పరీక్షించినప్పుడు ఆ సంఘంని దేవుడు కొలుములో వేస్తాడండి. అంటే కొలుము అంటే శ్రమల్లో వేస్తాడు. చాలాసార్లు మనం బంగారు కొట్టుకు వెళ్తుంటాం. అక్కడ బంగారు కొట్టుకు వెళ్ళినప్పుడు ఏమండి 10 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది, 8 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది, 4 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. తెలుసా అండి మీకు? చాలాసార్లు 12 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 20 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 22, 24 అలాగా క్యారెట్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఆ బంగారము ఎంత ప్యూరిటీ అనేది ఎలా తెలుసుకుంటాం? మీరు ఒక ఉంగరం ఇచ్చినా, మీరు ఏదన్నా చెవులు ముక్కులు ఇచ్చినా ఆ బంగారం కొట్టువాడు అది వెంటనే తీసేసుకోడు. ఏం చేస్తాడు? దాన్ని అగ్నిలో వేస్తాడు, కొలిములో వేస్తాడు. ఆ కొలిములో వేసినప్పుడు ఆ ఉంగరం చూస్తానికి అందంగా ఉన్నప్పటికీ అది ఒక మట్టి ముద్దలాగా అయిపోతుంది. దాంట్లో ఉన్న కల్మషము, దాంట్లో ఉన్న రోత, గబ్బు, పెంట అంతా తొలగిపోతుంది. అది ఒక చిన్న ముద్దగా తయారవుతుంది. ఏమని అలాగే దేవుడు కూడా మనల్ని పవిత్రపరచాలి, మనల్ని పరిశుద్ధపరచాలి, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ఆయాసమైన మార్గములు తొలగించాలన్నప్పుడు దేవుడు మనల్ని శ్రమల ద్వారా అనుమతిస్తుంటాడు. ఏమండి? శ్రమల్లో చాలామంది దేవుని దూషిస్తుంటారు. దేవుడు ఉన్నాడా? దేవుడుంటే ఎందుకు ఇలా నా జీవితం అవ్వాలి? దేవుడుంటే ఎందుకు నా బ్రతుకు ఇలాగ అవ్వాలి? దేవుడుంటే ఎందుకు నాకు ఈ కష్టాలు రావాలి? దేవుడుంటే ఎందుకు నాకు ఈ శ్రమలు? దేవుడుంటే ఎందుకు నాకు ఈ ఉద్యోగం పోవాలి? దేవుడుంటే ఎందుకు నా జీవితం నేను ఫెయిల్ అయిపోవాలి, లేకపోతే నా పరీక్షల్లో ఫెయిల్ అయిపోవాలి, ఎందుకు నాకు ఈ పోరాటము అని చాలామంది వాళ్ళకి ఒక శోధన వచ్చినట్టు మొదటగా దేవుణ్ణి దూషిస్తుంటారండి. చూడండి, నీలో విశ్వాసం ఉన్న వ్యక్తి నీలో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం ఇంకా బలపడుతుంది, కానీ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, కానీ దేవుణ్ణి దూషించవు. కొరింథీ సంఘస్థులు ఒక చిన్న పోరాటం వస్తే, ఒక చిన్న ఇక్కటి వస్తే, కొంచెం శోధన వస్తే వారు మొదటగా దేవుని దూషిస్తున్నారు, దేవుని సేవకులైన పౌలుని దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఆ పౌలు అబద్ధ బోధకుడు, పౌలు ఎప్పుడు చూసినా ఏమండి పరలోకం అంటాడు, భూలోకం ఎలా బతకాలయ్యా, పరలోకం గురించి చెప్పాలి, భూలోకం అంటే భూలోకం గురించి చెప్పాలి అని ఒక ఆయన అన్నాడు. పౌలు ఎప్పుడు చూసినా పరలోకం అంటాడు, సులువు అంటాడు, శ్రమ అంటాడు, ఏంటి ఇంకా సుఖంగా బతకనివ్వడా మమ్మల్ని అని కొరింథీ సంఘస్థులు పౌలుని లిటరల్గా పర్సనల్ అటాక్ కొట్టేశాడు. ఏమని ఇలాగ ఆ రోజుల్లో యూట్యూబ్, ఫేస్బుక్లో ఉంటే పౌలు మీద ఎన్ని వీడియోలు చేసి పెట్టుండేవారు. చూడండి, పౌలు వారు చెప్పిన మాటలు విని, లేకపోతే వారి మాటలకు భయపడిపోయి, లేకపోతే వారు చేసిన తీర్పుని చూసి దేవుని సన్నిధిలో ప్రభావిని చంపేసేవి, నాశనం చేసి అని కాదు ప్రార్థన చేయలేదు, కానీ వారిని హెచ్చరిస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డల్ని హెచ్చరిస్తున్నట్లు, ఒక తండ్రి తన బిడ్డల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తున్నట్లు ఒక పౌలు కొరింథీ సంఘస్థుల్ని సరిదిద్దుతున్నట్లు చూస్తున్నామండి. ఇట్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టివ్ హెచ్చరికలు, క్రమశిక్షణలో చెప్పేవాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు క్రీస్తు యేసుని కలిగి ఉన్నారని మీరు గ్రహించుకున్నారా? ఈరోజు రక్షించబడిన, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరం, మనం ప్రభు బల్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరం, మనం యేసు ప్రభు మనలో నివసిస్తున్నాడు. యేసు ప్రభు మనలో నివసిస్తున్నప్పుడు మన జీవితం ఎలాగుంది దాని తర్వాత అనేది చాలాసార్లు మర్చిపోతుంటాం. యేసు ప్రభు ఉన్న హృదయములో అసూయ ఆలోచనలు ఎలాగుంటాయి? యేసు ప్రభు ఉన్న హృదయములో ధనాపేక్ష ఎలాగుంటుంది? యేసు ప్రభు ఉన్న హృదయములో కామము, లోభము, ఏమంటే దౌర్జన్యము, అన్యాయము, అబద్ధములు, మోసము, అక్రమము ఎలా ఉంటుంది? ఎలా ఉండగలుగుతుంది? అసలు యేసు ప్రభు అలాంటి హృదయంలో ఉండగలడా? ఈరోజు చాలామంది మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నామండి, ఎంతో ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము విశ్వాసులమండి, మేము క్రైస్తవులమండి, మేము రక్షించబడ్డామండి, మేము మారు మనసు పొందామండి, మేము సంఘ పెద్దలమండి, మేము పాస్టర్లమండి, మేము 10 సంవత్సరములుగా విశ్వాసులమండి, మేము 20 సంవత్సరములు యేసు ప్రభుని వెంబడించామండి అని ఎంతో అతిశయముతో మనం చెప్తున్నాం. కానీ మన హృదయము ఈరోజు ప్రభు పరీక్షిస్తే, ఈరోజు మన విశ్వాసముని, మన జీవితముని దేవుడు కొలుములో వేసి అగ్నితో కాలుస్తే
ఎంతవరకు మనం తేలుతామండి? ఈ 11 నెలలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ 11 నెలలు మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం చదివాం? ఎన్నిసార్లు మనం మోకరించి, ఎంత సమయం మనం మోకరించి ప్రార్థన చేశాం? ఎంత సమయం మనం దేవుని స్తుతించాం? ఎంత సమయం మనం దేవుని విషయముల మీద మన మనసు పెట్టాం? ఎంత సమయము మనం దేవుని మందిరములకు వెళ్ళి ప్రార్థన చేశాం? ఎంత సమయము మనం దేవుని రాజ్యము నిమిత్తం వెళ్ళి స్వార్థ పరిచర్యలో పాలుపొందాం? ఎంత సమయము మనము, ఎంత ధనం మనము దేవునికి ఇచ్చాం అని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఇక్కడ ఉన్నాము. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఏమంటే మనలో ఉన్న ఆయుష్ ప్రభువుదే కదా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం కూడా చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 2 కొరింథీ 6వ వచనం. మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. ఏమంటే ఇక్కడ పౌలుని పాపం ఎంత హేళనగా వారు మాట్లాడారు. హేళనగా మాట్లాడారంటే పౌలుని ఎంత బాధ పెట్టారండి. ఏమన్నా నేను పౌలు ఏదన్నా ఒక మాట చెప్తే వాళ్ళు తీసుకోలేకపోతున్నారండి కొరింథీ సంఘం. ఈరోజు ఒక దేవుని సేవకులు ఏదైనా ఒక మాట చెప్తే సంఘంలోని విశ్వాసాలు తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు, ఎప్పుడు చూసినా బైబిల్ అంటాడు, సినిమాలు చూడనవాడు, తాగనవాడు, ఫ్రెండ్స్తో తిరగనవాడు, ఏందయ్యా ఈ పాస్టర్ అని అన్నాడు ఒక ఆయన. ఏమండి పాస్టర్ ఏమున్నాడండి? పాస్టర్ ఎవరు? పాస్టర్ పనివాడు, దేవుడు పొలంలో పనివాడు మాత్రమే. యజమానుడి ప్రభువే కదా. మంచి కాపరి నేనన్నాడు కదా యేసయ్య. మంచి కాపరి ఏం చెప్తాడు? ఏమండి జీత కాపరి లేకపోతే కూలివాడు ప్రభు చెప్పింది వింటాడు కానీ, ప్రభు చెప్పిన మాటలు చెప్తాడు కానీ తన మాటలు చెప్తాడు. ఒకవేళ అది చెప్తే అది తప్పు కదా. ఈరోజు చాలాసార్లు మాలాంటి జీతగాళ్ళు లేకపోతే మాలాంటి ఏమండి అసిస్టెంట్ కాపర్లు అనొచ్చు, చీఫ్ కాపర్ ప్రభువే కదా. చాలాసార్లు మనుషులకి, గొర్రెలకి మెప్పైన మాటలు చెప్తున్నాం. గొర్రెలని వినినప్పుడు వారికి చక్కగా సమాధానంగా ఉండే మాటలు చెప్తాం. ఎలాగ సమాధానమైన మాటలు చెప్పగలుగుతాం గొర్రెలకి? ఆ గొర్రె దెబ్బ తగిలినప్పుడు, ఆ గొర్రెలు ఏమండి ఈగలతో దోమలతో అది చిరాకు పడుతున్నప్పుడు, లేకపోతే ఏమంటే అది బురదగంట్లో ఉన్నప్పుడు, రోత అంటుకున్నప్పుడు ఆ గొర్రెను మనం సరిచేయాలి, సరిదిద్దాలి, శుద్ధి చేయాలి, ఆ గొర్రెని మరలా క్రీస్తులో నడిపించాలి అనే భారము మనసు లేకుండా ఎలాగ ఒక పొడి మాటలు చెప్పి ఆ గొర్రెని ఎలాగ మనం మభ్యపెట్టగలం? పౌలు అలాంటి బోధకుడు కాదు కదా. పౌలు అంటున్నాడు, అయ్యా మీ దృష్టిలో నేను భ్రష్టువాడు ఉన్నా పర్వాలేదు కానీ జ్ఞాపకం చేసుకోండి, మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని పరిశోధించుకోండి, మీలో యేసుక్రీస్తు ఉన్నాడు. అంత మాత్రమే కాదు. ఐమండి అక్కడ చదవండి, ఆయన దయచేసి చదవండి, దాని తర్వాత చదవండి 8వ వచనం కూడా చూడండి, మనం ముగించుకుందాం. సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. మేము బలహీనులమై యున్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. ఏమంటే పౌలు ఉన్న ఆశ, ఒక తండ్రికి ఉన్న ఆశ. ఒక తండ్రి ఏంటి? తన బిడ్డలు సంపూర్ణులు, దే మస్ట్ బి మెచ్యూర్డ్ ఇన్ ఆల్ ద థింగ్స్. ఏమంటే ఒక యవనస్తుడికి 20 సంవత్సరాలు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతాం, చిన్నపిల్లల లాంటి చేష్టలు చేస్తే ఆ తండ్రి ఎంత బాధపడతాడు? ఇంకా ఆ కుర్రపిల్లకాయలు సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకున్నట్లు, లేకపోతే ఏమన్నా చదువుకోకుండా, లేకపోతే కాలేజ్ వెళ్ళకుండా, ఉద్యోగం చేయకుండా ఇంట్లోకి వచ్చి కాలక్షేపం చేస్తూ, లేకపోతే స్నేహితులతో వెళ్ళి తన యవన వయసు పాడు చేసుకుంటుంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు? తను తండ్రి మనసుతో అంటున్నాడు ఆత్మీయంగా, మీరు పరిపూర్ణులు అవ్వాలి. యూ మస్ట్ బి ఫుల్లీ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు సారూప్యములో, క్రీస్తు గుణగుణాల్లో, క్రీస్తు ఏమండి ఆ ప్రేమలో, ఆ సహనములో, ఆ ఓర్పులో, ప్రభువులో ఉన్న ఆ కంప్లీట్నెస్, ఆయనలో ఏ పాపము కనుగొలేదండి. ప్రభు 12 సంవత్సరములుగా ఆయన మందిరము దగ్గర నిలబడి ఆయన వాక్యమును బోధించినప్పుడు ఏమంటే నిండు వృద్ధాప్యము, పెద్దవారు ధర్మశాస్త్రమును
గంటలు గంటలు చదివేవారు నోరు తెరుచుకుని ఆశ్చర్యపోయారంట. ప్రభు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడా? ఎవరయ్యా నువ్వు? ఎంత జ్ఞానము, ఎంత వివేచనం, ఎంత ప్రభు ఒక యవనస్తుడిగా ఆయన వారికి ఆ రోజుల్లో వారు వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇలాంటి బోధ కానీ, ఇలాంటి అధికారముతో బోధించిన వ్యక్తి ఎవరు లేరు. ప్రభు ఒక సామాన్యమైన వ్యక్తిగానే కనబడతాడు, కానీ ఆయన ఒక దేవుని మానవ రీతిగా వచ్చినప్పుడు ఎంత ఒక పవిత్రత, మనుషులు ఆయన విమర్శిస్తున్నప్పుడు, మనుషులు ఆయన రాజుగా చేయాలన్నప్పుడు, మనుషులు ఆయన సిలువ వేయాల్సి వచ్చినప్పుడు, ప్రభువుని హేళనగా చూసినప్పుడు, కొట్టినప్పుడు, అవమానించినప్పుడు దానికి ప్రతికూలంగా ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఆయనలో ఉన్న ఆ గుణము మీలో ఉందా? పౌలు ఎంత చక్కగా కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, అయ్యా మీరు పరీక్షించుకోండి, అయ్యా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. మీరు క్రీస్తు మీలో ఉన్నాడు, మీరు క్రీస్తు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు స్వరూపంలో మీరు ఉన్నారా? ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. దేవుడు మనకి 2023 ఈ సంవత్సరము ఇంచుమించు 11 నెలలు బ్రతుకుతానికి దేవుడు మనకి కృపను చూపించాడు, ఈ అవకాశం మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం మనం ఈ దేవుని కోసం ఏం చేశాం? ఎన్నిసార్లు మన ప్రభువుని కోసం మనం బ్రతికాం? ఎన్నిసార్లు మనం ప్రభువుని తునీకరించాము? ఎక్కడెక్కడ పడిపోయాం? ఎన్ని నిబంధనలు చేసావు? పోయిన సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు ప్రభా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇంతసార్లు బైబిల్ చదువుకుంటాను, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఏమైపోయినాయి? ఇదిగో దేవుని దగ్గర పశ్చాత్తాపడతాం. మన ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావంతో, నూతన మనసుతో మరొకసారి మన దేవుడిచ్చిన రక్షణను మనం కడుక్కొని ప్రవేశించాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సమయం అయిపోయింది, ముగించి వేస్తున్నా. ఇదిగో మన ఎదుట దేవుడు రేపు నుంచి ఒక 31 రోజులు ఉన్నాడు. మీకు సజెషన్, బహుశా ఇది అందరూ పాటించగలరా లేదో నాకు తెలియదు, కానీ మీకు దేవునికి ఒక మంచి ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలని ఒక భావంతో ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కనీసం ఒక పూట ఉపవాసం. ఒక పూట మీరు ఎంతసేపు ఉపవాసం ఉన్నారో అంతసేపు మీరు ప్రార్థనలో సమయం గడపండి. ఈ 31 రోజులు కనీసం మేబీ క్రిస్మస్ పండుగ రోజు మేబీ ఎక్సెప్షన్ అనుకోండి. మనం అది కొంతమంది సెలబ్రేట్ చేయొచ్చు అంటారు, కొంతమంది చేయొద్దు అంటారు. అది చెయ్యాలా చేయకూడదని ఇప్పుడు నేను చెప్తానికి లేను, కానీ మీరు చేయాలనుకుంటే చెయ్యండి, చేయవద్దు అనుకుంటే చెయ్యొద్దు, అది మీ ఇష్టం. కానీ మీ హృదయంని మీ 31 రోజులు సిద్ధపరచుకోండి. ఉపవాసంతో, కన్నీటితో, మనకున్న చెడు మార్గముని, చెడు మనస్సుని, వ్యసనముల్ని వదులుకొని నూతన మనస్సుతో మనం ప్రవేశించాలనేది దేవుని చిత్తం. దానికి మనం సిద్ధపడాల్సిందిగా ఉండదని మనం గమనించండి. మరి ఈరోజు మీ జీవితం దేవుడు ప్రవహిస్తారా? దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. దేవా, నాయన కీర్తనదారుడు సెలవిచ్చినట్లు, దేవా మమ్మల్ని పరీక్షించి, నన్ను పరీక్షించి పరిశోధించమయ్యా. నీకు ఆయాసకరమైన మార్గములు ఏముంటే మాకు తెలియపరచినట్లు దేవా, మా హృదయం ఎదుట శుద్ధంగా పెట్టుకోవడానికి సహాయం చేయబడు. ఎక్కడెక్కడ మేము అవిధేయతలు చేశాం, మా నోటి ద్వారంగా, చూపుల ద్వారంగా, క్రియల ద్వారంగా, మాటల ద్వారా నేను విసిగించాము దేవా, ఆ విషయాల గురించి పశ్చాత్తాపడటానికి సహాయం చేయను దేవా. మా హృదయం కఠినవ్వకముందే, అపవాది మా హృదయంలో ప్రవేశించి నీకు దూరం చేయకముందే నాయన, నీ సన్నిధిలో మేము కన్నీరు కార్చువారుగా, రోధించువారుగా ఉండటానికి సహాయం చేయ ప్రభా. ఈ సమయం ఎవరైతే ఈ కార్యక్రమం వీక్షిస్తూ దేవా నాయనా నన్ను శుద్ధి చేయి ప్రభా, ఒక నూతన వ్యక్తిగా నేను నూతన సంవత్సరం ప్రవేశించాలయ్యా. నా హృదయంలో ఉన్న ప్రతి భ్రష్టత్వంని తీసివే ప్రభా, ప్రతి నీకు విరోధమైనవి నా నుంచి తీసివే ప్రభా. నీకు అన్నిటితో పశ్చాత్తాపడుతున్నారు తండ్రి. మేము బలహీనమని ఎరిగినవాడు కదా, బలవంతునైన దేవా, ఆ బలహీనమైన హస్తం ఎత్తిపట్టుకొని మమ్మల్ని నీ నీతి మార్గములు నడిపించిన ఆయన దేవానైనా అంత మాత్రం కాదు ప్రభా. 2023 ఈ 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడవయ్యా. మా ఎదుటన్న ఈ ఒక నెలనైనా అయ్యా మమ్మల్ని శుద్ధి చేయనైనా, మమ్మల్ని పరిశుద్ధపరచునైనా, దినదినమైకి నాయన నీకు సన్నిహితముగా ఉంటానికి సహాయం చేయమని. నిశ్చితమైతే మేము నూతన సంవత్సరం ప్రవేశించేవారుగా నూతన మనసుతో, నూతన జీవితముతో, నూతన ఉద్దేశములతో, నూతన తలంపులతో ప్రభా నీ మార్గము నడిచేవారుగా ఉండడానికి సహాయం చేయమని. ఎవరైతే నైనా ఈరోజు నైనా వారికి సమర్పించుకున్న బిడ్డలు నువ్వు లేవనెత్తమని, నిశ్చితమైతే మరలా మేము కలుసుకుంటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు దయచేసి గమనించండి. ఒకవేళ అర్జెంట్ అయితే మీరు ఇప్పుడు కాల్ చేయొచ్చు, లేకపోతే రేపు మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు వాయిస్ మెయిల్ పంపించండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 ఈ నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించవచ్చు. మీ ప్రార్థన భారాలు ఖచ్చితంగా మీకోసం ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది మీరు వాయిస్ మెయిల్ పంపిస్తున్నారు. నేను కూడా మీ వాయిస్ మెయిల్ పంపిస్తున్నాను, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ రిప్లై చేస్తున్నాను. దయచేసి గమనించండి. మీరు ఫోన్లో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మరి పొద్దుట 10 గంటల తర్వాత మీరు చేయొచ్చు. ఖచ్చితంగా మీకోసం ప్రార్థిస్తారు, సిద్ధంగా ఉన్నాం. అంతమంతం కాదు ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్లో మీరు కూడా ఉండాలని ఆశిస్తే మీరు మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు పొందొచ్చు. మరి ముఖ్యమైన గమనిక, ఆదివారం సండే మరి మీ అందరూ తెలిసినట్లు షేక్పేట్, హైదరాబాద్లో ఉన్న షేక్పేట్లో మొదటిగా మన చర్చి దేవుడు మనకి ఇచ్చిన్నాడు. మరి ఈ ప్రాంతంలో సంఘం లేదు. హైదరాబాద్లో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో చర్చి లేదు. మరి టోలీ చౌక్, షేక్పేట్, ఇక్కడ ఈ కఠినమైన ప్రాంతంలో దేవుడు మనకి ఒక బ్యాంక్వెట్ హాల్లో ఆరాధించుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. మీరు కూడా మాతో పాటు కలిసి ప్రభువుని స్తుతించాలని ఆశిస్తే మీ బంధుమిత్రులు, స్నేహితులు మీరు రావచ్చు. ఎస్, యూఆర్ వెల్కమ్. మరి స్క్రీన్ మీద కనబడుతున్న అడ్రస్ R3 బ్యాంక్వెట్ హాల్. ఇంకొన్ని వివరాలకు మీరు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.